ఈరోజు కూడా భార్య కొత్త ప్లాన్ వేసింది. ఈసారి డ్రమ్ము లేదు, కొండలపైకి ఎక్కి దొబ్బితే దొరికిపోతామని చెప్పేసింది. పాములోని పిలిపించి పాముతో కాటు వేపించి చెప్పింది. సీసీ కెమెరాస్లు లేవనుకుందో ఏమో, మరి పాములోడు వచ్చేది సీసీ కెమెరాస్లో చూసుడరనుకుందో ఏమో. దొరికిపోయినారు ఇద్దరు, ప్రియుడు ఆమె. ఈ ప్రియులకి పని పాట లేదారా మీకు? ఎందుకు పోతున్నారా వాళ్ళతో? పనికి మళ్ళీ నొల్లారా? ప్లాన్ వాళ్ళది, చంపేసేది వాళ్ళు. మీరు ఇరుక్కోపోతున్నారు. పోయి పోలీసు వాళ్ళని దొరికిపోయి చావు దెబ్బలు తింటున్నారు. నాకు అదే నవ్వు వస్తుంది వాళ్ళ ముఖాలు చూస్తే. ఆ కంటిని బ్రెయిన్ ఉంటుంది. ఆడవాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు మిమ్మల్ని. వెళ్తున్నారు, దొరికిపోతున్నారు. ఇంతకుముందు 5 ఏళ్ల క్రితము స్వాతి అనే అమ్మాయి సీరియల్లో చూసి, సీరియల్లో ఒక క్యారెక్టర్ ఇలాగే ఉంటుందంట. యాసిడ్ పోసి భర్తను చంపి ప్రియుని పైన యాసిడ్ చేసి ముఖం సర్జరీ చేయించి తన భర్తని అని నిరూపించాలి అనుకుంది. అదేదో చికెన్ సూప్ అంట, అతను బ్రాహ్మణ్ అంట. వాళ్ళ అమ్మ ఇస్తే నేను తాగననేసరికి పట్టించేసింది ఇతను నా కొడుకు కాదు అని. కానీ ఎలాగైనా దొరికిపోతారు. పోలీసు వాళ్ళకి అంత తక్కువ అంచనా చేస్తున్నారు. వాళ్ళు అలాగే పోలీసులు కారు, ఎంతో ట్రైనింగ్ చేసింటారు వాళ్ళు. మీ బ్రెయిన్ ఇంతే ఉంటుంది, ఇంతే ఆలోచిస్తారు వాళ్ళు. సముద్రాలు ఇది అంత వరకు వచ్చింటారు. ఇలాంటి వాళ్ళని ఎంతమందినో చూసింటారు. ఎన్ని కేసులో సముద్రం అంటే అన్ని కేసులు చూసింటారు అని అర్థము. మీరు ఒక్క క్రైమ్ చేసి దొరికిపోన్లే అంటే మీలాంటి క్రైమ్లను వాళ్ళు ఎన్ని చూసింటారో పోలీసు వాళ్ళు. ఎలాగైనా పట్టుకుంటారు, దొరికిపోతారు పోలీసు వాళ్ళు. మళ్ళీ కెమెరా పెట్టి వీడియో వైరల్ చేస్తారు. తెలిసి కూడా తప్పులు చేస్తున్నారంటే మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చబ్బా.